వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శివ అనే పేరులోనే ఒక మహత్యం ఉంటుంది. శివుడిని లింగ రూపంలో పూజిస్తే మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు. భక్తిపూర్వకంగా శివుడిని పూజిస్తే తన భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడు. అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. శివాలయంలో చేసే కొన్ని తప్పులు మీ కుటుంబానికి కష్టాలను తీసుకొస్తాయి. కాబట్టి శివాలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. శివాలయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శివ పూజలో చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. విభూదిని ధరించిన వారికి శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ప్రతి సోమవారం విభూదిని ధరిస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. అయితే శివాలయానికి వెళ్ళిన భక్తులు శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. శివలింగానికి కేవలం గంధం బొట్లు మాత్రమే సమర్పించాలి. కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది. ఈ కుంకుమ శరీరంలో వేడి పుట్టిస్తుంది. కాబట్టి తపస్సులో ఉండే శివునికి కుంకుమకు బదులుగా చల్లదనాన్నిచ్చే గంధాన్ని సమర్పించాలి. శివాలయానికి వెళ్ళిన భక్తులు తెలుపు రంగు శివలింగాన్ని ముట్టుకోకూడదు. ముఖ్యంగా వివాహమైన ఆడవారు తెలుపు రంగులో ఉన్న పాలరాతి శివలింగాన్ని అస్సలు ముట్టుకోకూడదు. శివాలయానికి వెళ్లే భక్తులు వట్టి చేతులతో శివాలయానికి వెళ్ళకూడదు. ఒక కొబ్బరికాయను కానీ ఒక పుష్పాన్ని కానీ శివునికి సమర్పించాలి. అయితే శివాలయంలో కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయను నేరుగా ఇంటికి తెచ్చుకోకూడదు. ప్రతి శివాలయంలో చండీశ్వరుని విగ్రహం ఉంటుంది. కాబట్టి శివాలయంలో కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను చండీశ్వరుని చూపించి తర్వాతే మీ ఇంటికి తెచ్చుకోవాలి. అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగంపైన కొబ్బరి నీళ్లను పోయకూడదు. విశేషంగా ప్రతి సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి కైలాసం నుండి భూమిపైకి వస్తాడట. కాబట్టి సోమవారం చేసే పూజలకు కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. సోమవారం చేసే పూజలకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది. శివాలయానికి వెళ్లిన భక్తులు శివుడిని దర్శించుకున్న తర్వాత తప్పనిసరిగా చండీశ్వరుడిని దర్శించుకోవాలి. చండీ విగ్రహం దగ్గర చిటికెలు వేసి దేవునికి నమస్కారం చేసుకోవాలి. ఇక శివాలయానికి వెళ్లిన భక్తులు శివలింగం చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు. శివాలయంలో ప్రదక్షిణాలు చేయాలనుకునేవారు కేవలం చండీశ్వరునికి మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి. శివాలయానికి వెళ్లిన భక్తులు ఆవుపాలతోనే శివలింగానికి అభిషేకం చేయాలి. సోమవారం రోజున శివునికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. శివపార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. శివునికి అభిషేకం చేసే సమయంలో ఆవు పాలను ప్యాకెట్లోనే ఉంచి శివలింగానికి అభిషేకాలు చేస్తారు. కాని ఇలా అస్సలు చేయకూడదు. ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. శివలింగంపైన పాలు పోసిన తర్వాత లింగంపైన ఖచ్చితంగా నీళ్లు పోయాలి. అప్పుడు మాత్రమే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. ఒక చెంబుడు నీళ్లను శివలింగం పైన పోసినా మీ జన్మ ధన్యమైపోయినట్లే. అయితే శివుడికి అభిషేకం చేసే సమయంలో మన తల వెంట్రుకలు పొరపాటున కూడా లింగం పైన పడకూడదు. ఇది మహా అపచారంగా పరిగణించబడుతుంది. పూజ గదిలో శివలింగం పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. పూజ గదిలో శివలింగాన్ని పెట్టలేని వారు తులసి కోటలో ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకోండి. ఇది మీ ఇంటికి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. తీరని కష్టాలతో ఇబ్బంది పడేవారు జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ తక్షణమే తొలగిపోతాయి.
విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి పౌర్ణమి రోజున శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే వెంటనే తీరిపోతాయి. శివ పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు. శివపార్వతుల ఆశీర్వాదంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ప్రతి సోమవారం సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించి పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనాన్ని నివేదిస్తే త్వరగా ఐశ్వర్యవంతులవుతారని వేద పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమశ్శివ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. శివాలయంలోకి ప్రవేశించగానే ముందుగా నందీశ్వరుడిని దర్శనం చేసుకోవాలి. నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. నంది చెవిలో కోరికలను చెప్పుకుంటే మన కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయట. అయితే నంది చెవిలో మీ కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మీ గోత్రం పేరు చెప్పి తర్వాత మీ కోరికలను చెప్పుకోవాలి. అలాగే నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని దర్శించుకుంటే కైలాస ప్రాప్తి వరిస్తుందని నమ్మకం. మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఏదైనా ఒక సోమవారం రోజున శివలింగంపై బిల్వ ఆకులను పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. శివుడిని పూజించే సమయంలో సంపంగి పూలను ఉపయోగించకూడదు. అలాగే శివ పూజలో పొరపాటున కూడా ఎరుపు రంగు పుష్పాలను ఉపయోగించకూడదు. ఇక పెళ్లైన ఆడవారు ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది. అలాగే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.